హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయిందండి నేను వీడియోస్ తీసి. దానికో రీజన్ ఉంది. మా ఇంట్లో చిట్టి చెల్లి మ్యారేజ్ అనమాట. అయితే ఆ పనుల్లో కొంచెం హడావిడి ఉండి నేనైతే వీడియోస్ తీయలేదు. చాలా రోజుల తర్వాత వీడియోస్ తీస్తున్నాను. సారీ ఫర్ ద డిలే. ఈరోజు స్పెషల్ వచ్చేసి మెంతుల పులుసు అండి. ఇంట్లో కాయగూరలు లేనప్పుడు, పైగా వేడి చేసినప్పుడు ఈ మెంతులు పులుసు పెట్టుకుంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అందులో మేము ఎక్కువ పెడతాం. మా మమ్మీ నేర్పించింది నాకు. అయితే ఈ మెంతుల పులుసు వల్ల చలవ చేస్తుంది. బాగా వేడి చేసినప్పుడు ఈ పులుసు పెట్టుకొని తింటే మంచిదండి. ఏం లేదు, ఉల్లిపాయ, మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ రోట్లో దంచేసుకోవాలండి కచ్చాబిచ్చాగా. తర్వాత కరివేపాకు, పచ్చిమిరకాయలు, పులుపు వేసేసుకోవడమే, ఉప్పు కారం వేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అండి పులుసు అయితే. ఈ మెంతుల పులుసు వల్ల హెయిర్ స్మూత్నెస్ పెరుగుతుందండి, స్మూత్నెస్. అలాగే మోషన్ ఫ్రీగా అవుతుంది. మనం తినే తిండిని బట్టి మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు మెంతుల పులుసు కాసుకుంటే చాలా మంచిది హెల్త్కి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలోనే మెంతుల పులుసుకి కాంబినేషన్గా అరటికాయ ఫ్రై చేశానండి. బంగాళదుంప ఫ్రై కానీ, అరటికాయ ఫ్రై కానీ చాలా బాగుంటాయి. పులుసులోకి కానీ, పప్పుచారులోకి కానీ మనం నంచుకోవడానికి ఇవి బాగుంటాయి ఫ్రై చేసుకుంటే. ఏం లేదు, నూనెలో బాగా వేయించేసుకొని, పసుపు వేసి వేయించేసుకొని, లాస్ట్లో ముక్క ఉడికింది అన్నాక ఉప్పు కారం వేసుకొని ఇంకొక 2 నిమిషాలు 3 నిమిషాలు పొయ్యి మీద ఉంచి దగ్గర పడ్డాక తీసేసుకోవడమేనండి. ఈ ఫ్రై అయితే ఈ ఉల్లిపాయలు ఏమి వేయక్కర్లేదు, చాలా టేస్ట్గా ఉంటాయి. కాంబినేషన్ అనమాట. పచ్చళ్ళు తినే బదులు, పచ్చళ్ళు తిన్నాక వేడి చేసేస్తుంది కాబట్టి దాని బదులు ఇలా ఫ్రై చేసుకొని తింటాం మంచిది పులుసులోకి నంచుకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకే వీడియోలో 2 వీడియోస్ తీసానమాట, 2 ఐటమ్స్ వండానమాట. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మెంతుల పులుసు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వండుకొని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎంతమంది మెంతుల పులుసు ఇష్టమో తెలుస్తుంది కదా నాకు కూడా. విత్ అరటికాయ ఫ్రైతో ఎవరైనా ట్రై చేశారా, వాళ్ళు కూడా కామెంట్ చేసేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ పేజ్ ఓపెన్ చేసి చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గైస్. నేను ప్రీవియస్ వీడియోలో హెయిర్కి చిక్కు పడకుండా ఉండడానికి బెస్ట్ టిప్ అయితే చెప్పాను. ఒకసారి ఛానల్ పేజ్ ఓపెన్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.